ఎగ్తో మనం చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా, ఇదొక రెసిపీ అనమాట. ఈ ఎగ్ రెసిపీ నాకు చాలా ఇష్టము. మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసేసాను. నేను ప్రెషర్ కుక్కర్లో రైస్తో పాటు పైన ఎగ్స్ పెట్టేసుకుంటాను. ఆనియన్స్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం స్లిట్స్ లాగా చేసుకుంటున్నాను అనమాట. ముందు ఆయిల్లో జీరా యాడ్ చేశాను, తర్వాత పచ్చిమిర్చి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఎగ్స్ని కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే మసాలా కర్రీలానే, కాకపోతే ఇందులో స్పెషల్ ఏంటంటే ఎగ్స్ని ఇలా స్లిట్స్ లాగా కట్ చేసుకుంటాం కదా, కొంచెం కొత్తగా అనిపిస్తుంది రెగ్యులర్ రెసిపీ లాగా కాకుండా. ఎగ్స్ని ఇలా హాఫ్ కట్ చేసుకున్న తర్వాత వైట్ అండ్ ఎల్లో సెపరేట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం వేసేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఎగ్ వైట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఎల్లోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా గరిటె పెట్టి కలపొద్దు. లైట్గా వాటర్ యాడ్ చేసామనుకోండి గ్రేవీలా ఉంటుంది లేదా ఫ్రైలా ఉంటుంది. పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. రైస్లోకే కాదు రోటీలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.